హాయ్ గైస్. సో మన ఛానల్ని కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను. మన ఛానల్లో ఏంటంటే ఇమిగ్రేషన్ అప్డేట్స్ కానీ, లైఫ్ ఇన్ కెనడా కానీ, కెనడియన్ జాబ్ మార్కెట్ ఎలాగ ఉంది అనే వాటి మీద నేను అప్డేట్స్ ఇస్తూ ఉంటాను. మీకు ఎప్పటికప్పుడు కొత్త అప్డేట్స్ కావాలంటే నా పేజ్ని రెగ్యులర్గా చెక్ చేస్తూ ఉండండి. నన్ను చాలామంది కొంచెం వర్క్ పర్మిట్ గురించి అప్డేట్స్ ఇస్తారా అని చెప్పి అడుగుతున్నారు. సో దానికోసమని ఈ వీడియో చేస్తున్నాను. వెరీ మచ్ ఫర్ ఎవ్రీవన్ ఎవరైతే నా వీడియోస్ రెగ్యులర్గా చూస్తున్నారో అండ్ కింద కమెంట్స్లో మీ డౌట్స్ అడుగుతున్నారో, సో మీరు అడిగిన ప్రతి డౌట్కి నేను మళ్ళీ సపరేట్గా రీసెర్చ్ చేసి వేరే వాళ్ళని కూడా కన్సల్ట్ అయ్యి మీకు ఎప్పటికప్పుడు అప్డేటెడ్ ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను అండ్ ఇవ్వడానికి ట్రై చేస్తాను ఫ్యూచర్లో కూడా. ఈ వీడియోలో ఏంటంటే నేను వర్క్ పర్మిట్ గురించి డిస్కస్ చేస్తాను అనమాట. ఈ వర్క్ పర్మిట్స్లో ఎన్ని టైప్స్ ఆఫ్ వర్క్ పర్మిట్స్ ఉంటాయి, ఏం వేస్ ఉంటాయి, జాబ్ రిక్వైర్మెంట్స్ ఎలాగ ఉంటాయి, ఫీజు ఎలా ఉంటుంది, ప్రాసెసింగ్ టైం ఎలాగ ఉంటుంది, అంటే ప్రజెంట్ ప్రాసెసింగ్ టైం ఎలాగుంది, ఇంకా వాళ్ళు ఎంప్లాయర్ ఏదైతే మీకు డాక్యుమెంట్స్ ఇస్తారో అవి లెజిట్ అని ఎలా చెక్ చేసుకోవాలి, ఏమేమి డాక్యుమెంట్స్ ఇస్తారు, అండ్ వీటిలో కొన్ని స్కామ్స్ జరుగుతూ ఉంటాయి ఒక్కొక్కసారి. ఆ స్కామ్స్ గురించి కూడా క్లియర్గా మాట్లాడుకుందాం. సో లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. సో వర్క్ పర్మిట్స్లో 2 టైప్స్ ఆఫ్ వర్క్ పర్మిట్స్ ఉంటాయి. ఒకటి వచ్చేసి ఓపెన్ వర్క్ పర్మిట్ అండ్ నెక్స్ట్ వన్ వచ్చేసి క్లోజ్డ్ వర్క్ పర్మిట్. ఓపెన్ వర్క్ పర్మిట్ అంటే మీరు ఎనీ ఎంప్లాయర్ అక్రాస్ ద కెనడా ఎనీ ఎంప్లాయర్కి మీరు వర్క్ చేయొచ్చు. క్లోజ్డ్ వర్క్ పర్మిట్ అంటే కనుక ఓన్లీ సింగిల్ ఎంప్లాయర్కి వర్క్ చేయాలి. ఏ ఎంప్లాయర్ అయితే మీకు ఎల్ఎంఐకి సపోర్ట్ చేస్తున్నారో ఆ ఎంప్లాయర్కి వర్క్ చేయాలన్నమాట. కొత్త ఎంప్లాయర్కి వెళ్ళడానికి ఉండదు. ఎక్సెప్ట్ సమ్ ఎక్సెప్షన్స్ ఉంటాయి. మీరు క్లోజ్డ్ వర్క్ పర్మిట్ బ్రేక్ చేసి ఇంకో ఎంప్లాయర్కి వెళ్ళాలంటే దాని గురించి కూడా నేను చెప్తాను. స్పెషల్లీ ఈ వీడియోలో మాత్రం మనం క్లోజ్డ్ వర్క్ పర్మిట్ గురించి డిస్కస్ చేద్దాం. క్లోజ్డ్ వర్క్ పర్మిట్ అనే దానికి రూల్స్ చాలా స్ట్రిక్ట్గా ఉంటాయి అన్నమాట. ఎందుకు అంటే ఒక ఎంప్లాయర్ క్లోజ్డ్ వర్క్ పర్మిట్లో టెంపరీ ఫారెన్ వర్కర్ని కెనడాకి తీసుకురావాలి అంటే కనుక కెనడాలో పిఆర్ ఉన్న వాళ్ళు కానీ సిటిజన్స్ కానీ ఎవరు ఆ జాబ్కి ఎలిజిబుల్ కాదు అని కెనడియన్ గవర్నమెంట్కి, కెనడియన్ ఇమిగ్రేషన్ వాళ్ళకి ఆ ఎంప్లాయర్ ప్రూవ్ చేసుకోవాలి. ప్రూవ్ చేసుకొని మీరు ఎవరికైతే వాళ్ళు అప్లికేషన్ వేస్తున్నారో వాళ్ళు మాత్రమే ఆ జాబ్ చేయగలరు అని వాళ్ళు ప్రూవ్ చేయాలన్నమాట. అండ్ క్లోజ్ వర్క్ పర్మిట్ ఎల్ఎంఐఎస్ గురించి డిస్కస్ చేయాలంటే 2 టైప్స్ ఉంటాయి కదా. అందులో లో వేజ్ ఎల్ఎంఐఎస్, హై వేజ్ ఎల్ఎంఐఎస్ అని చెప్పి. హై వేజ్ ఎల్ఎంఐఎస్లో ఏంటంటే జనరల్గా వాళ్ళ శాలరీ వచ్చేసి $36 per hour నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది. అండ్ లో వేజ్ ఎల్ఎంఐఎస్లో ఏంటంటే $18 to $19 మధ్యలో నుంచి స్టార్ట్ అవుతూ ఉంటుంది అనమాట వాళ్ళ శాలరీ వచ్చేసి. సో ఈ ఎల్ఎంఐఎస్ అనేవి ఎవరైతే జాబ్ సీకర్స్ ఉంటారో వాళ్ళు కాదు ఇనిషియేట్ చేసేది. ఎవరైతే ఎంప్లాయర్ ఉంటారో జాబ్ ఇచ్చేవాళ్ళు వాళ్ళు ఇనిషియేట్ చేయాలన్నమాట. సో ఎనీ ఎంప్లాయర్ ఎవరైతే వాళ్ళ వర్క్ ఫోర్స్లో 10% కంటే లెస్ దెన్ ఫారెన్ నేషనల్స్ వర్క్ చేస్తున్నారో ఆ ఎంప్లాయర్ ఎల్ఎంఐఎస్కి ఎలిజిబుల్. అండ్ ఎంప్లాయర్ కూడా కన్ఫామ్గా లెజిట్ ఎంప్లాయర్ అయి ఉండాలన్నమాట. అంటే అంతకుముందు బ్యాన్ అయ్యి ఉండకూడదు. ఎవరెవరైతే ఈ రెగ్యులేషన్స్ సరిగ్గా పాటించారో ఎల్ఎంఐకి సంబంధించినవి ఎట్లా పడితే అట్లా ఎల్ఎంఐస్ ఇచ్చేస్తుంటారో వాళ్ళందరినీ ఇమిగ్రేషన్ కెనడా వాళ్ళు బ్యాన్ చేస్తారు. ఆ లిస్ట్ కూడా ఆన్లైన్లో అవైలబుల్గా ఉంటుంది. కింద నేను డిస్క్రిప్షన్లో లింక్ ఇస్తాను. మీరు ఏదైనా ఎంప్లాయర్కి అప్లై చేయాలి అంటే కనుక ఒకసారి ఆ లింక్ని యాక్సెస్ చేసి చెక్ చేయండి. ఆ లిస్ట్లో కనుక వాళ్ళ నేమ్ ఉంది అంటే కనుక వాళ్ళు ఫేక్ ఎంప్లాయ్మెంట్ అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఫీజ్. ఈ క్లోజ్డ్ వర్క్ పర్మిట్ ఫీజ్ ఎంత ఉంటుంది అంటే $155 Canadian అనమాట. నెక్స్ట్ ప్రాసెసింగ్ టైం. ఇండియా నుంచి అంటే అవుట్ సైడ్ కెనడా నుంచి ప్రాసెసింగ్ టైం ప్రస్తుతానికి ఎంత ఉంది అంటే కనుక 7 weeks. సో 7 weeksలో ఎల్ఎంఐఎస్ని ప్రాసెస్ చేస్తున్నారు. అండ్ మెయిన్ పాయింట్ ఇంకోటి ఏంటంటే ఎనీ ఎంప్లాయర్ ఎవరైతే మీకు ఎల్ఎంఐని ప్రాసెస్ చేస్తున్నారో వాళ్ళు వచ్చేసి ఇమిగ్రేషన్ కెనడా వాళ్ళకి ఒక లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ ఇవ్వాలి. ఆ డాక్యుమెంట్స్లో ఏంటంటే ఎంప్లాయర్ వచ్చేసి క్లియర్గా చెప్పాలి. ఇమిగ్రేషన్ కెనడా వాడికి ఏం చెప్పాలి అంటే ఎంప్లాయర్ నేమ్ ఏంటి అండ్ ఎంప్లాయర్ అడ్రస్ ఎక్కడ ఉంది, కంపెనీ ఎక్కడ ఉంది, వాళ్ళ అడ్రస్ ఏంటి, టెలిఫోన్ నెంబర్ ఏంటి, మొత్తం క్లియర్గా ఇవ్వాలి. అండ్ మీ గురించి ఏం చెప్పాలి అంటే ఇమిగ్రేషన్ కెనడాకి మీరు ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు డైలీ, అండ్ మీ వేజ్ ఎంత, మీరు ఎంత పే చేస్తున్నారు, ఏం కాంట్రాక్ట్ రాసుకున్నారు, ఎవరినైతే మీరు ఇండియా నుంచి కానీ క్లోజ్డ్ వర్క్ పర్మిట్లో తీసుకొస్తున్నారు ఏం కాంట్రాక్ట్ రాసుకున్నారు, కాంట్రాక్ట్లో ఏంటంటే మళ్ళీ జాబ్ డ్యూటీస్ ఏమేమి ఉంటాయి, ఏం వర్క్ చేస్తారు, అండ్ ఎంత టైం వర్క్ చేస్తారు. అంటే కాంట్రాక్ట్ రాసుకుంటారు కదా ఇంత టైం వర్క్ చేస్తారు అని చెప్పి లైక్ 1 year 2 years అనేది ఎన్నాళ్ళు ఇవ్వాలి ఎల్ఎంఐ అని చెప్పి. సో అలాగా. సో ఈ ఎంప్లాయర్ అనేవాడు మస్ట్ అండ్ షుడ్గా ఈ ఎంప్లాయ్మెంట్ లెటర్ అనేది ఒక కాపీ మీకు కూడా ఇవ్వాలన్నమాట. ఎవరి పేరు మీద అయితే ఎల్ఎంఐ అప్లై చేస్తున్నారో మీకు కూడా ఒక కాపీ ఇవ్వాలి వాళ్ళు. ఆ కాపీ ఇవ్వలేదు అంటే కనుక వాడు ఫేక్. చాలా జాగ్రత్తగా ఉండండి, స్కామ్ చేస్తున్నారు మిమ్మల్ని. అండ్ ఇంకోటి ఏంటంటే ఇందాక చెప్పా కదా ఎంప్లాయ్మెంట్ లెటర్ ఇవ్వాలి అని చెప్పేసి, ఎల్ఎంఐ లెటర్ ఎంప్లాయ్మెంట్ లెటర్ ఇవ్వాలని చెప్పేసి చెప్పా కదా. సో కొన్ని కంపెనీస్ ఏంటంటే దాని నుంచి ఎగ్జామ్ట్ అయ్యి ఉంటాయి అనమాట. వాళ్ళు ఏంటంటే ఎంప్లాయ్మెంట్ లెటర్ ఇవ్వలేరు. సో వాళ్ళు ఏం చేయాలి అంటే ఎంప్లాయ్మెంట్ పోర్టల్ ఉంటుంది. ఆ ఎంప్లాయ్మెంట్ పోర్టల్లోకి వెళ్తే వాళ్ళకి ఒక స్పెసిఫిక్ నెంబర్ ఇస్తుంది. ఏ జాబ్ కింద అయితే మనకి ఎల్ఎంఐ అప్లై చేస్తున్నారు అనేది నెంబర్ కాపీ యొక్క లెటర్ మనకి ఇవ్వాలన్నమాట. ఒకవేళ అది ఇవ్వలేదు అన్నా కానీ అది మళ్ళీ స్కామే. మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి అలాంటి విషయాల్లో.
నెక్స్ట్ టాపిక్ వచ్చేసి డాక్యుమెంట్స్. ఎంప్లాయర్ అనేవాడు మీకు ఏమేమి డాక్యుమెంట్స్ ఇవ్వాలి, ఈ డాక్యుమెంట్స్లో ఏది మిస్ అయినా కానీ మీరు అడిగి తీసుకోండి. లేదు వాళ్ళు ఏదన్నా సరిగ్గా రెస్పాండ్ అవ్వలేదు అంటే కనుక అది స్కామ్ కింద కన్సిడర్ చేసుకోండి. సో ఫస్ట్ వచ్చేసి మస్ట్ అండ్ షుడ్గా ఇవ్వాల్సింది జాబ్ ఆఫర్ లెటర్. ఇది ఎంప్లాయర్ మీకు ఇస్తాడనమాట, మీ నేమ్ మీద ఉంటుంది జాబ్ ఆఫర్ లెటర్ అనేది. ఆ కాపీ ఒకటి మీకు ఇవ్వాలి. ఈ జాబ్ ఆఫర్ లెటర్లో ఏంటంటే క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి ఇవి ఏమేమి ఉంటాయి అంటే. సో ఫస్ట్ వచ్చేసి ఎంత పే చేయాలి, శాలరీ కానీ డిడక్షన్స్ కానీ అలా ఇంకేమైనా ఉంటాయో అవి మొత్తం క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలి. ఎంప్లాయ్మెంట్ ఇన్సూరెన్స్ ఉందా, ఇలాంటివన్నీ అన్నమాట. దాంతోపాటుగా జాబ్ డ్యూటీస్, మీరు ఏం జాబ్ చేస్తారు అసలు, ఆ జాబ్ డ్యూటీస్ ఏంటి, అండ్ ఎన్ని అవర్స్ వర్క్ చేస్తారు. సో ఇవన్నీ క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలన్నమాట. థర్డ్ డాక్యుమెంట్ వచ్చేసి కాంట్రాక్ట్, ఎన్నాళ్ళు మీరు ఆ కంపెనీతో వర్క్ చేస్తారు, సో ఆ డ్యూరేషన్ ఏంటి అనేది, ఆ కాంట్రాక్ట్ అనేది కాపీ ఉంటుంది, ఆ కాపీ ఒకటి మీకు ఇవ్వాలి. లాస్ట్ డాక్యుమెంట్ వచ్చేసి అండ్ మోస్ట్ ఇంపార్టెంట్ వన్ LMIA కాపీ. సో LMIA కాపీ ఇవ్వాలి ఒకటి. లేదు అంటే కనుక చెప్పే కదా ఇందాక కొంతమంది ఎంప్లాయర్స్ LMI నుంచి ఎగ్జామ్ట్ అయ్యి ఉంటారని చెప్పేసి వాళ్ళు ఏం చేయాలి అంటే వాళ్ళ ఎంప్లాయ్మెంట్ పోర్టల్లోకి వెళ్ళిపోతే LMIA నెంబర్ వస్తుంది. LMIA నెంబర్ ఉన్నది కాపీ ఒకటి మీకు ఇవ్వాలన్నమాట. సో పాజిటివ్ LMIA అంటారు. ఇవన్నీ డాక్యుమెంట్స్ ఉంటే మాత్రమే మీరు వర్క్ పర్మిట్కి అప్లై చేసుకోగలరు. వీటిలో ఏ డాక్యుమెంట్ మిస్ అయినా కానీ మీరు వర్క్ పర్మిట్కి అప్లై చేసుకోలేరు. మీరు అడిగి తీసుకోండి మీ ఎంప్లాయర్ దగ్గర. వాళ్ళు ఇవ్వట్లేదు, లేట్ చేస్తున్నారు, రెస్పాన్స్ బాగాలేదు అంటే కనుక అది స్కామే. సో జాగ్రత్తగా ఉండండి, వెరీ కేర్ఫుల్గా ఉండండి, డబ్బులు లూజ్ అవ్వద్దు అస్సలు. సో ఇంకొక వెరీ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే బాగా గుర్తుపెట్టుకోండి, LMISని ఎప్పుడు కూడా డబ్బులు ఇచ్చి మాత్రం కొనుక్కోవద్దు. ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక్కసారి మీరు పట్టుబడ్డారంటే కనుక ఈ విషయంలో ఎంప్లాయర్ ఎలాగో బ్యాన్ అవుతాడు, మీరు కూడా కెనడా నుంచి పర్మనెంట్గా బ్యాన్ అయిపోయే అవకాశం ఉంది. అండ్ ఇంకొకటి వచ్చేసి వాళ్ళు మీకు 3,000 ఇస్తాం, మంత్లీ 4,000 ఇస్తాము, ఇక్కడికి వచ్చి వర్క్ చేసుకోండి అండ్ వర్క్ పర్మిట్ వచ్చేస్తుంది కదా అంటారు. మీరు ఇక్కడికి వచ్చిన తర్వాత ఏం చేస్తారంటే నేను ఇప్పుడు అంత ఇచ్చుకోలేను, నేను మీకు 1,000 2,000 ఇస్తాను, నాకు ఇంకా వేరే వాళ్ళు కూడా అడుగుతున్నారు LMI ఏమని చెప్పి నేను వాళ్ళకి ఇచ్చుకుంటాను, మీరు నాకు డబ్బులు ఇస్తే కనుకనే ఉంచుతాను మిమ్మల్ని, లేదంటే తీసేస్తాను, మీ క్లోజ్ వర్క్ పర్మిట్ క్యాన్సిల్ అయిపోద్ది అంటారు అనమాట. సో అలాంటప్పుడు మీరు ఎదురుగా డబ్బులు కట్టాల్సి వస్తూ ఉంటుంది, ఇంకా అది స్ట్రెస్ఫుల్ సిచ్యువేషన్ అవుతుంది, స్మాల్ జాబ్స్లో చేసుకోవాల్సి వస్తుంది. సో ఇవన్నీ అవాయిడ్ చేయడం కోసం అనేది డబ్బులు కట్టి మాత్రం చేయమాకండి. అండ్ ఇందాక చెప్పే కదా క్లోజ్డ్ వర్క్ పర్మిట్లో ఉన్న వేరే ఎంప్లాయర్కి ఎలా వర్క్ చేయొచ్చు అది బ్రేక్ చేసి అంటే CMA డేటా అని ఎవ్రీ క్వార్టర్కి అంటే ఎవ్రీ 3 monthsకి ఒకసారి సెన్సెక్స్ కెనడా వాడు రిలీజ్ చేస్తూ ఉంటాడు. లో వేజ్ LMIS అని ఉంటాయి అన్నమాట. సో ఈ లో వేజ్ LMIS ఏదైతే సిటీస్ లెస్ దెన్ 6% ఎంప్లాయ్మెంట్ రేషియో ఉంటుందో వాటిల్లో లో వేజ్ LMIS ఓకే చేస్తుంటారు. అండ్ 6% కంటే ఎక్కువ ఉంటే అన్ఎంప్లాయ్మెంట్ రేషియో ఆ సిటీస్ని తీసేస్తాడనమాట, అక్కడ నుంచి LMIS ప్రాసెస్ చేయరు. సో ఇప్పుడు మీరు ఆ లో వేజ్ LMISలో ఉండి ఏదైతే లో వేజ్ LMIS నాన్ ప్రాసెసింగ్ సిటీలో ఉంటారో అలాంటి వాళ్ళు మీ క్లోజ్డ్ వర్క్ పర్మిట్ని బ్రేక్ చేసి వేరే ఎంప్లాయర్కి వర్క్ చేసుకోవచ్చు అనమాట. అంటే వేరే సిటీలో ఉన్న వేరే ఎంప్లాయర్కి వర్క్ చేసుకోవచ్చు. అండ్ మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఈ వర్క్ పర్మిట్స్ గురించి నాకు కింద కమెంట్స్లో చెప్పండి, నేను రిప్లై ఇస్తాను. అండ్ ఈ వర్క్ పర్మిట్స్లోనే ఇంకా డిఫరెంట్ టైప్స్ ఉంటాయి, వాటి గురించి నేను కమింగ్ వీడియోస్లో చెప్తా ఉంటాను. రెగ్యులర్గా నా ఛానల్ని చెక్ చేస్తూ ఉండండి. థ్యాంక్ యూ వెరీ మచ్.